హాయ్ అండి, వెల్కమ్ టు అన్షు కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఉదయం మార్కెట్కి కూరగాయలు కొనడానికి వెళ్ళానండి. అక్కడ ఉల్లిపాయలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, ఒకప్పుడు టమాటాల్లాగా. కానీ ఏం చేస్తామండి, ఉల్లిపాయలు లేని కూరే చేయలేము కదా. అందుకే ఉల్లిపాయలు తీసుకొని వెళ్ళిపోతుంటే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా కనిపించాయి. చూడగానే నచ్చేసి పాలకూర తీసేసుకున్నాను. అక్కడైతే తీసుకున్నాను, కానీ ఇంటికి వచ్చినాక పప్పు పెట్టాలో పులుసు చేయాలో అర్థం కాక తికమక పడుతుంటే మా ఇంటి టైం టేబుల్ గుర్తొచ్చింది. ఈరోజు ఫ్రైడే కదా, పప్పు చేయాలి. ఇంకంతే లేట్ చేయకోకుండా ఒక గ్లాస్ పప్పు అనేది పోసేసి వాటిని బాగా నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న పప్పులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు అనేది వేసి పాలకూరని నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిమి పెట్టుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి. పప్పుకి అయితే 4 విజిల్స్ అనేది రావాలి. విజిల్ అనేది వచ్చేసిన తర్వాత పప్పు తీసి చూస్తే చాలా బాగా ఉడికిందండి. లేత కూర కదా, చాలా బాగా మగ్గిపోయింది. ఇక వాటిలోకి సాల్ట్ అనేది వేసేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలండి. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇంక లేట్ దేనికండి, ఇంకా తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఆ తాలింపుకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పప్పులోకి ఆయిల్ ఎక్కువ వేసి తాలింపు పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.